సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారికి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ పెను సంచలనాన్ని సృష్టిస్తోంది, నో డౌట్. సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు 6వ తారీఖున, గత నెల 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజు వరకు కూడా స్పందించలేదు. ఆయన కేసులు ఒత్తిడి ఉండొచ్చు, అది ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఈలోపుగానే అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు లేఖ రాశారు, బీజేపీ నాయకుడు. ఆయన లేఖ 25 అక్టోబర్ 2020. ఇది ఆయన రాసిన లేఖ, అక్టోబర్ 25వ తారీఖు నాడు కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ గారికి లేఖ రాశారు. టు హానరబుల్ శ్రీ కేకే వేణుగోపాల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ది Contempt of Courts Act 1971, read with Rule 3 of the Rules to Regulate Proceedings for Contempt of the Supreme Court 1975 to initiate criminal contempt against Y.S. Jagannamohan Reddy and Sri Ajay Kallam. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు అజయ్ కల్లాం గారి మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కంటెంప్ట్ కేసు వేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అటార్నీ జనరల్ గారికి రాశారు. దీంట్లో 16th సెప్టెంబర్ 2020 దిస్ కేస్ రిట్ పిటిషన్ నెంబర్ 699/2016 కేమ్ టు బి లిస్టెడ్ బిఫోర్ ఎ బెంచ్ ఆఫ్ ఆనరబుల్ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ రిషికేశ్ రాయ్. At this hearing, the land amicus curiae informed the court about the insufficiency in special courts in many states and the existence of stay orders, which has led to delays in reducing the pendency of the criminal proceedings against MPs and MLAs. As a consequence, the Supreme Court was pleased to pass detailed directions to ensure that the hearing of the cases would be expedited, which including requests to the Chief Justices of the various High Courts to provide action plans and designated special branches to monitor the hearing of the various courts. జస్టిస్ ఎన్వి రమణ గారు దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీల మీద ఉన్న కేసులు, ఎమ్మెల్యేల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన విచారించాల్సిందిగా హైకోర్టులకి, దేశంలోని అన్ని హైకోర్టులకి ఆదేశాలు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని. దానికి భయపడిపోయి, ఆ ఆదేశాలుగా భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు జస్టిస్ ఎన్వి రమణ గారి మీద, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేశారు అని ఈయన అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కదా అని చెప్పి లేఖ రాశారు. ఆ లేఖకి జవాబుగా ఇది కేకే వేణుగోపాల్ గారు ఒరిజినల్ లెటర్, దిస్ ఈస్ ఆయన రాసిన లేఖ. కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయకి లేఖ రాశారు. ఈ 2 లేఖల్ని పక్కన పెడితే అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు లేఖ రాశారు, నాకు అనుమతి కావాలి అని. యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి ఆ కేసు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు గారి దగ్గర, చీఫ్ జస్టిస్ గారి దగ్గరే లెటర్ ఉన్నది కనుక, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఉంది కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే చర్య తీసుకోవాలి దాని మీద. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుందా రాదా, లేఖలోని అంశాలు అనేది ఆయన తీసుకోవాలి. ఆయన తీసుకున్నాక ఆయన అటార్నీ జనరల్ గారిని అడుగుతారు, ఇది కంటెంప్ట్ కేసు కింద విచారణ చేయవచ్చా లేదా అని. అటార్నీ జనరల్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రెస్పాన్సిబుల్గా జవాబు చెప్తారు. అది ఒరిజినల్ ప్రొసీజర్. అలా కాకుండా అశ్విని ఉపాధ్యాయ్ గారు కూడా రాశారు, తప్పేం లేదు, రాయొచ్చు. లేఖలు మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. ఆ లేఖలో
కేకే వేణుగోపాల్ గారు, టు శ్రీ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ. Your request for consent to initiate proceedings for criminal contempt under section 15 of the Contempt of Court Act 1971, read with Rule 3 bracket C of the rules to regulate proceedings for contempt of the Supreme Court of India 1975. I am in receipt of your request for consent to initiate proceedings for criminal contempt against Sri Y.S. Jagannath Reddy, Present Chief Minister of Andhra Pradesh, and Sri Ajay Kallam, Principal Advisor to the Chief Minister. నీ లేఖ నాకు అందింది, మీరు రాసిన లేఖ నాకు అందింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, అజయ్ కల్లాం గారి మీద మీరు కంటెంప్ట్ కేసు వేయడానికి అనుమతించాల్సిందిగా కోరటం జరిగింది. ఆ లేఖ నాకు అందింది. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ పిటిషన్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్లోనేమో లెటర్ అని రాశారు, ఇక్కడికి వచ్చేసరికి పిటిషన్ అంటున్నారు ఆయన. ఇక్కడికి వచ్చేసరికి కోర్ట్ లాంగ్వేజ్ వాడారు. ఐ మీన్ రిసీప్ట్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్, ఇక్కడికి వచ్చి కంటెంట్స్ ఆఫ్ యువర్ పిటిషన్. ఐ ఫైండ్ దట్ ది అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ఎ లెటర్ డేటెడ్ 6/10/2020 రిటన్ బై ది చీఫ్ మినిస్టర్ టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హానరబుల్ మిస్టర్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఆ లేఖల్లో అబ్జెక్షనబుల్ అంశాలు ఉన్నట్లుగా ఉన్నది అని ఆయన. అటార్నీ జనరల్ గారు కాదు కదా తేల్చాల్సింది, అబ్జెక్షనబుల్గా ఉన్నదా లేదా అన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు తేల్చాలి. ఇక్కడ ఆయన అసలు ఇంత మటుకు గత నెల 6వ తారీఖు నాడు లేఖ ఆయనకి చేరిన తర్వాత, 8వ తారీఖు రాసిన లేఖ 8వ తారీఖు నాడు ఆయనకి చేరిన తర్వాత, గత నెల 8వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖు వరకు కూడా సదరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారు ఎటువంటి ఆదేశాలు కానీ చర్యలు కానీ తీసుకోలేదు దాని మీద. For these reasons, in this background, prima facie, the conduct of the said persons is contemptuous. However, what has to be noted is that the entire case of contempt arises out of the letter dated 6/10/2020 written by the Chief Minister directly to the Chief Justice of India and the subsequent press conference held by Mr. Kallam. The Chief Justice of India is therefore seized the matter. Hence, it would not be appropriate for me to deal with the matter. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పరిధిలో ఉన్నది కనుక నేను ఇప్పుడు ఈ లేఖ మీద, ఈ పిటిషన్ మీద నేను స్పందించలేను అని స్పష్టంగా రాశారు. మరి మీ పచ్చగొట్టాలు, పచ్చ మీడియా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని చెప్పేసుకుంటున్నాయి. For these reasons, I decline consent to initiate proceedings for criminal contempt of the Supreme Court of India. నేను అనుమతించడం లేదు అని స్పష్టంగా లాస్ట్ లైన్ చదవండి. నేను అనుమతించడం లేదు అని చెప్పి శ్రీ కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయకి లేఖ రాయడం జరిగింది. ఆయన సంతకము. ఈ విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. మరో గొప్ప విషయం జరిగింది ఇక్కడ. జస్టిస్ ఎన్వి రమణ గారి మీద సుప్రీంకోర్టులో నిన్న డైరీ నెంబర్ 23895/2020 బోరగడ్డ అనిల్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. రిట్ పిటిషన్ డైరీ నెంబర్ 23895/2020 ఫైల్డ్ ఆన్ 2/11/2020. అనిల్ కుమార్ బోరగడ్డ, సన్ ఆఫ్ బోరగడ్డ అమృతరావు, గుంటూరు. రెస్పాండెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటేరియట్, న్యూ ఢిల్లీ. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై చీఫ్ సెక్రటరీ, ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. పిటిషనర్ అడ్వకేట్ ఏ లక్ష్మీనారాయణన్. నిన్న బోరగడ్డ అనిల్ కుమార్ ఆయన ఓ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. జస్టిస్ ఎన్వి రమణ గారిని వారి కూతుళ్ళ మీద, జస్టిస్ రమణ గారి కూతుళ్ళ మీద అభియోగాలు
మోపుతూ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని అభియోగాలు మోపుతున్నారు కనుక ఆ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నది కనుక జస్టిస్ రమణ గారిని సుప్రీంకోర్టు కొలీజియం నుంచి తప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇక్కడ భలే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది సుప్రీంకోర్టులో కూడా. కొలీజియం నుంచి తప్పించేసేయండి ఆయన్ని ఫస్ట్. కొలీజియం అనేది సుప్రీంకోర్టుకి ఒక గుండెకాయ లాంటిది. అటువంటి గుండెకాయలో నుంచి సుప్రీంకోర్టులో కొలీజియంలో నుంచి ఆయన తప్పించండి. ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ ఎన్వి రమణ గారి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలో నేను ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కిందకి రావచ్చు ఇది అని. ఇది గ్యాగ్ ఆర్డర్ కిందకి రాదు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉన్నది కనుక నేను ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ చదువుతున్నాను. ఇట్ డజంట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్. నేను చదువుతున్నాను ఇప్పుడు. ఎఫ్ఐఆర్ గ్యాగ్ ఆర్డర్ కిందకి రాదు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది, రిట్ పిటిషన్ ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 08/RCO-Anti-Corruption Bureau ACB-Guntur 2020 under section 13(2) read with 13(1)(d)(2) of the Prevention of Corruption Act 1988 under sections Indian Penal Code sections 409, 420 cheating, Indian Penal Code cheating అనమాట. read with section 120B IPC ACB పోలీస్ స్టేషన్ గుంటూరు. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు గురించి తెలిసేంత వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని విధుల నుంచి తప్పించండి, అది పిటిషన్. దాంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు రాశారు ఆయన, లేవనెత్తారు. ఇది చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ. దీని మీద ఇది రమణ గారి మీద, జస్టిస్ రమణ గారి మీద ఇది ఫస్ట్ టైం కాదు. ఇది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ కావడం. జస్టిస్ రమణ గారి మీద 2012లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది ఒకటి. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 174 of 2012 G. Manohar Reddy and another petitioners versus Union of India and others respondents. ఇది కేసు. జస్టిస్ ఎన్వి రమణ గారి మీద 2012లో పిటిషన్ ఫైల్ అయింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ప్రస్తుత పిటిషన్లో ఉన్న విషయాల కంటే కూడా ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈ పిటిషన్లో మనోహర్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో అసలు జస్టిస్ ఎన్వి రమణ, ఈ రోజు నాడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారు లాయర్గా ప్రాక్టీసే చేయడానికి వీల్లేదు. లాయర్గా ప్రాక్టీస్ చేయడానికే వీల్లేదు. అటువంటి వ్యక్తిని లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించడమే కాకుండా ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కూడా ఎలివేట్ చేశారు, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. కనుక ఆయన లా ప్రాక్టీస్ చేయడానికే పనికిరానప్పుడు జడ్జిగా కూడా ఆయన విధులు నిర్వహించకూడదని చెప్పి జి మనోహర్ రెడ్డి గారు పిటిషన్ వేశారు 2012లో. ఆ పిటిషన్లో చాలా సూపర్ హిట్గా కొన్ని చదువుతాను, రిపోర్టబుల్ ఇది. అయితే ఈ కేసు కొట్టేయడం జరిగింది. పిటిషనర్ మనోహర్ రెడ్డి గారికి 50,000 రూపాయలు ఫైన్ కూడా వేయటం జరిగింది సుప్రీంకోర్టు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ద జడ్జిమెంట్ కాపీ అండ్ ద రిట్ పిటిషన్. ఇట్ ఈజ్ రిపోర్టబుల్, చెప్పుకోవచ్చు మనం. అండ్ దిస్ డస్ నాట్ ఆల్సో కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1973 and 1975. Quashing the appointment of respondent number 3 as a judge of the High Court of Andhra Pradesh and a writ in the nature of mandamus commanding the Bar Council of Andhra Pradesh to cancel his enrollment as an advocate. బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో చేసుకున్నటువంటి అడ్వకేట్గా నమోదు చేసుకున్న దాన్ని తక్షణమే రద్దు చేయించండి. 2012లో ఎం మనోహర్ రెడ్డి గారు రిట్ పిటిషన్ నెంబర్ 174 of 2012
at the time of appointment, a criminal trial was pending in which respondent number 3 was not only an accused but a proclaimed offender, and the other that even at the time of his enrollment as an advocate, he had concealed the criminal proceedings, and in the relevant column of the application for an enrollment with Bar Council, he falsely stated that there was no pending proceedings against him. ఆయన లాయర్గా నమోదు చేసుకున్నప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు నమోదై ఉన్నది. అది బార్ కౌన్సిల్లో లాయర్గా నమోదు చేసుకునేటప్పుడు కానీ ఫిలప్ చేయలేదు, అది ఆ వాస్తవాన్ని దాచిపెట్టారని అభియోగాలు మోపుతూ సుప్రీంకోర్టులో మనోహర్ రెడ్డి గారి పిటిషన్ ఇచ్చారు. బయోడాటా శ్రీ ఎన్వి రమణ గారు అడ్వకేట్. అందులో 1996-97లో ఆయనకి గ్రాస్ ఇన్కమ్ 7,87,210 రూపాయలు 1996-97లో. ట్యాక్సిబుల్ ఇన్కమ్ 2,21,200 రూపాయలు. 1997-98లో 10,31,465 రూపాయలు. ట్యాక్సిబుల్ ఇన్కమ్ 3,68,950 రూపాయలు. 1998-99లో 38,95,973 రూపాయలు. ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చి 16,94,298 రూపాయలు. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్, he enjoys good personal, professional image. Nothing ever against his character, reputation and integrity has come to notice so far. He has also not come to notice for links with any political party, communal organization. None of his relatives is either serving or has served earlier as judge in any high court or supreme court. ఇంటెలిజెన్స్ బ్యూరో మంచి రిపోర్ట్ ఇచ్చింది ఆయన గురించి. A notification was issued on June 19th, 2000 appointing respondent number 3 as a judge of the Andhra Pradesh High Court, and respondent number 3 took the oath and assumed the office as a judge of the Andhra Pradesh High Court on June 27, 2000. Since then, he is continuously working in that capacity. 2000 సంవత్సరం నుంచి కూడా ఆయన జడ్జిగా కొనసాగుతున్నారు. ఇక్కడికి వస్తే ది క్రిమినల్ కేస్ ఇన్ క్వశ్చన్ డేట్స్ బ్యాక్ టు ది ఇయర్ 1981, 1981 సంవత్సరంలో, when respondent number 3 was a student of Nagarjuna University. నాగార్జున యూనివర్సిటీగా విద్యార్థిగా 1981 సంవత్సరంలో ఉన్నప్పుడు the students of the university, it appears, complained of inadequate public transport facilities for commuting from their homes to the university, as only a few buses plying between Guntur and Vijayawada stopping at the university. యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సరిగ్గా నడపడం లేదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేశారు. ఆ ఆందోళనలో బస్సుల మీద రాళ్ళు వేశారు, బస్సులు అద్దాలు పగిలిపోయినాయి, బస్సులకి డ్యామేజ్ జరిగింది. ప్రభుత్వ బస్సులు కనుక, ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రభుత్వ బస్సు కనుక బస్సులు ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణతో 30 స్టూడెంట్స్ 30 మంది మీద 30 మంది కలిసి, ఇది ప్రస్తుత రమణ గారు, ఎన్వి రమణ గారు విద్యార్థి దశలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాత్రి 11 గంటలకి ద ఇన్సిడెంట్ అట్ మంగళగిరి పోలీస్ స్టేషన్ వేర్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ క్రైమ్ నెంబర్ 55 మంగళగిరి పోలీస్ స్టేషన్లో రమణ గారి మీద కేసు నమోదైంది. అండర్ సెక్షన్స్ 147, 342, 427 అండ్ 324 ఆఫ్ ది పీనల్ కోడ్ అని చెప్పి మనోహర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే మంగళగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 55 ఆఫ్ 1981 కేసు ఉన్నది ఆయన మీద. మీరు ఆయన లాయర్గా ఎలా నమోదు చేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో, ఆయన జడ్జిగా ఎలా
అపాయింట్మెంట్ చేశారు కనుక ఆయన జడ్జి గారు లాయర్గా నేను నమోదు చేసుకుంటమే వ్యతిరేకమైనప్పుడు జడ్జిగా కూడా వ్యతిరేకం అవుతారు అని చెప్పి ఆయన కంటెన్షన్. The charge sheet accordingly cited 5 persons as accused and respondent number 3 figured among them at serial number whom all the accused were shown as absconders. అందరూ ఆ నేరారోపితులందరూ ఆరోపణలు కలిపి ఎదుర్కొంటున్న వారందరూ కూడా దొరకడం లేదట, పారిపోయారట వాళ్ళు. The fact of the matter, however, is that the crime case number 229/83, later renumbered as CC number 75/87 and then CC number 167 of 91, was undeniably pending at the time of appointment of number 3, respondent number 3 as a judge of the High Court, and it is contended on behalf of the petitioners that the failure to take into account the pendency of the criminal case while his name was recommended by the High Court Collegium and approved and consent was accorded by the Supreme Court Collegium and the central government for his appointment as a judge of the High Court deeply flawed the participatory consultative process as envisaged Article 217(1) of the Constitution of India and as developed by the decisions of this Honorable Supreme Court Advocates on Record Association. ఆయన నియామకం అనేది ఆ మంగళగిరి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఉన్న క్రైమ్ కేసెస్ 229/83 రమణ గారి మీద కేసులు ఉన్నాయని చెప్పి మరుగున పరిచారు, చెప్పలేదు అని చెప్పి అభియోగాలు మోపారు. On 5th March 1986, the court ordered for issuance of non-bailable warrants against accused 2 to accused 5. మార్చి 5, 1986 నాడు ఈ పిటిషన్లో ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ 2, 3, 4, 5, 6 అందులో ఎన్వి రమణ గారి పేరు కూడా ఉన్నది అని చెప్తున్నారు ఈ పిటిషన్ ప్రకారంగా. వీళ్ళందరూ పారిపోయారట. వీళ్ళందరినీ పట్టుకోవడానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేయమని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది ఫైనల్గా ఈ జడ్జిమెంట్ వచ్చి జస్టిస్ రమణ గారికి అనుకూలంగానే వచ్చింది. అది వేరే విషయము. పాపం మనోహర్ రెడ్డి గారికి 50,000 రూపాయలు ఫైన్ వేయడం కూడా జరిగింది. In light of the discussions made above, we find this writ petition not only without merit but also wanting in bona fides. It is accordingly dismissed with costs of ₹50,000 payable by each of the 2 petitioners. The cost amount must be deposited in a fund for the welfare of the employees of the Andhra Pradesh High Court within 4 weeks from today. అఫ్తాబ్ ఆలం గారు, రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఇచ్చిన తీర్పు ఇది. However, soon thereafter, on January 31st, 2002, the Assistant Public Prosecutor moved an application under Section 321 of the Code of Criminal Procedure seeking permission to withdraw the case in the interest of justice. A reference was made in the application to GORT number 1961 dated December 11, 2001, whereby the government had decided to withdraw the prosecution against the accused persons. On consideration of the merits on record by an order dated 31/2012, January 31, 2002, the trial judge granted permission to the prosecution to withdraw the case and accordingly all the accused were discharged. ఆ రాళ్ళేసి బస్సులను ధ్వంసం చేసిన కేసులో ఉన్న నిందితులందరినీ కూడా బాబు గారి ప్రభుత్వం ఉందే, ఏది నేనే రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేశాను, ప్రపంచంలో రాష్ట్రపతుల్ని చేసేసాను,
ప్రధానమంత్రులను చేసేసానని చెప్పుకుంటాడు, కొడుకుని మాత్రం ఎమ్మెల్యే చేయలేకపోయాడు, అది వేరే విషయం అనుకోండి. కొడుకుని పప్పు అని పిలిపించుకుంటున్నాడు, అదొక అవమానకరమైనటువంటి సంఘటన. ఆయన హయాంలోనే ప్రభుత్వము జీవో నెంబర్ 1961 ఇష్యూ చేసి 1961 జీవో నెంబర్ డేటెడ్ December 11, 2001 నాడు ఇష్యూ చేసి ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేసిన వారి మీద నుంచి కేసును విత్డ్రా చేసుకుని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారి కేసులు కూడా బాబు గారు విత్డ్రా చేసుకోగలరు కోర్టులో నుంచి. అది కూడా ఆయన అమరావతిని కట్టేస్తా, సింగపూర్ లాగా కడతా, ఇంకోలాగా కడతా, జగన్ మీద అన్ని కేసులు ఉన్నాయి, విజయసాయిరెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయని పిచ్చివాగుడు వాగడం ఎందుకు? సుప్రీంకోర్టు దగ్గరకు వస్తే చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి. The committee has been constituted with a view to devise an in-house procedure for taking suitable remedial action against judges who by their acts or omission or commission do not follow universally accepted values of judicial life, including those included the restatement of values of judicial life. House in-house కమిటీని కూడా వేయొచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద దాని మీద కూడా విచారణ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారే తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 25th July 1991, ఈక్వలెంట్ సైటేషన్ 1991 SCR 3 189, 1991 SCC 3 655. జడ్జెస్ బెంచ్ షెట్టి కేజే, బీసీ రే గారు జస్టిస్, జస్టిస్ ఎల్ఎం శర్మ గారు, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు, జస్టిస్ జేఎస్ వర్మ గారు. కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పిటిషన్ చాలా పెద్దది. ఇది ఎంత పెద్ద పిటిషన్ ఇది. ఈ కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్లో 5 జడ్జిల ధర్మాసనంలో ఒక జడ్జి గారు తప్ప నలుగురు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ ప్రభుత్వ ఉద్యోగుల కిందకి వస్తారు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద పబ్లిక్ సర్వెంట్. Chief Justice of India K.G. Balakrishna's contention that the Chief Justice of India was not a public servant but a constitutional authority files in the face of a 1991 ruling by a 5-judge bench of the Supreme Court, which held that all judges of the apex court and high courts were public servants. ప్రభుత్వ ఉద్యోగుల కిందే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిల కింద కానీ వస్తారు. అని 1991లో కె వీరాస్వామి, ఈయన కూడా జడ్జిగా చేశారు వీరాస్వామి గారు. ఆయన కేసు ఏంటో చెప్తాను వినండి ఒకసారి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1947 సెక్షన్ 2 51E 5261C, పబ్లిక్ సర్వెంట్ పొసెషన్ ఆఫ్ పెక్యునరీ resource of property disappropriate to known sources of income, prosecution of after superannuation, previous sanction whether necessary. ఆయనకి జడ్జిగా పనిచేసినప్పుడు కె వీరాస్వామి గారు జడ్జిగా పనిచేసినప్పుడు ఆయనకి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జస్టిస్ వీరాస్వామి గారి మీద సిబిఐ.
ఏ కంప్లైంట్ అగేన్స్ట్ ది అపిలెంట్ ఏ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఆయన కె వీరాస్వామి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, వాజ్ మేడ్ టు ది సిబిఐ ఆన్ విచ్ ఏ కేస్ అండర్ Section 5(2) read with 5(1) E of the Prevention of Corruption Act 1947 was registered on 24/2/1976. 24/2/1976 నాడు డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసుని ఒక జస్టిస్ గారి మీద నమోదు చేయటం జరిగింది సిబిఐ. ఆ కేసులో ఆన్ కరప్షన్ on 28/2/1976, the FIR was filed in the Court of Special Judge. The appellant proceeded to leave from 9/3/1976 and retired on 8/4/1976 on attaining the age of superannuation. ఆయన మీద 24/2/1976 నాడు కేసు ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యి సిబిఐ వాళ్ళు దాన్ని స్పెషల్ జడ్జి దగ్గర ఇస్తే 8/9/3/1976 నాడు ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే నేను ఎవరిని సెలవు తీసుకోమని చెప్పడం లేదు ఇక్కడ. ఆయన ఏమంటారు, మనం నీతి నియమాలకి కట్టుబడో లేకపోతే అవమానంగా భావించారో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన సెలవు మీద వెళ్ళిపోయారు. 8/3/1976 నాడు సెలవు మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెలవులో ఉండంగానే 8/4/1976 నాడు ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. సెలవులో ఉండగానే రిటైర్ అయిపోయారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మీద సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి స్పెషల్ జడ్జి గారి ముందు పెట్టింది కె వీరాస్వామి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అందులో జస్టిస్ రమణ గారికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ డిపెండెంట్ చిల్డ్రన్, ఆయనకున్న 2 కుమార్తెలు నా మీద ఆధారపడి జీవిస్తున్నారని చెబుతూనే, ఆయన తల్లిగారు కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారని చెబుతూనే, భార్య కూడా నా మీద ఆధారపడి జీవిస్తున్నదని చెబుతూనే కొన్ని ఆస్తులు ఆయన ప్రకటించిన ఆస్తులు అవన్నీ. ఆయన ప్రకటించిన వాటిల్లోవి ఏసీబీ కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సిట్టు వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్లో అమరావతిలో కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ వచ్చినాయి కదా, దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఉంది. సో అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో తేలబోతుంది. If Indian judiciary leaves corruption, India might become heaven in just 180 days. భారతదేశ న్యాయ వ్యవస్థలో కనుక అవినీతి కనుక లేకపోతే 180 రోజుల్లో భారతదేశము ఓ స్వర్గంలా తయారవుతుంది. ప్రభుత్వంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ లేకపోతే అని చెప్పి విదేశీ సంస్థలు సర్వే చేసి చెబుతున్నాయి. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నట్లే కదా విదేశీ సంస్థలు సర్వే చేసి చెబుతున్నాయి. The supremacy of the Indian judicial system sometimes seems autocratic. There is a bottom of hierarchy of the single judicial system. This means that a petitioner can appeal in a high court of appeal if she is not satisfied with the ruling of the lower court. Likewise, the Supreme Court is the highest court of appeal. If the ruling isn't fair in the Supreme Court, the petitioner needs to satisfy him herself with that ruling. The pressure of the right ruling is bestowed on the shoulders of the bench or a single judge, but in the same time, it increases scope of corruption as well అని చెప్పి సర్వే రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు రాశారు. సో ఇందులో
యాజ్ ఎ డిఫెన్స్ అని చెప్పి సచ్ బోల్నే పర్ సదా క్యోం, ఎక్స్పోజింగ్ కరప్షన్ ఈజ్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు ధర్నా చేస్తూ, నిజం చెప్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు రాశారు, సర్వే నెంబర్లో రాశారు, ప్లాట్ నెంబర్లో రాశారు, ఎన్ని గజాలో రాశారు, ఎంత విలువ చేస్తుందో రాశారు, రిజిస్టర్డ్ నెంబర్ రాశారు, సర్వే నెంబర్ వేశారు, అన్నీ వేసిన తర్వాత హౌ ఇట్ కమ్స్ అండర్ ద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? సో చూద్దాం, మనము చీఫ్ జస్టిస్ గారి నిర్ణయం కోసమే మనం వెయిట్ చేద్దాము. ఆయన ఏం చేస్తారన్నది ఇన్హౌస్ కమిటీ ప్రొసీడింగ్స్ వేస్తారా, లేక ఇన్హౌస్ ప్రొసీడింగ్స్ వేయకుండా డైరెక్ట్గా కొంతమంది కోరినట్లుగా క్రిమినల్ కంటెంప్ట్ కిందకి తీసుకుంటారా? క్రిమినల్ కంటెంప్ట్ కిందకి తీసుకుంటే మాత్రము చాలా చాలా సంచలనాలు జరుగుతాయి. ఈ కేసులో గ్యాగ్ ఆర్డర్ లాంటి వాటితో సహా సంచలనాలు జరుగుతాయి. చాలా రోజులు కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఏదైనా సరే జస్టిస్ ఎన్వి రమణ గారి ఇష్యూని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే గారి నిర్ణయానికి వదిలేద్దాము. ఆయన తీసుకున్న నిర్ణయమే శిరోధార్యము. ఏం జరుగుతుందో వేచు.